ఆయన కాశీ దేవగిరి జ్యోతిర్లింగానికి తీసుకెళ్ళినప్పుడు దేవగారు జ్యోతిర్లింగానికి తీసుకెళ్ళిన తర్వాత కాశీ గర్భగుడిలో నాకు బాగా ఎర్లీ మార్నింగ్ అందరం తాకిన తర్వాత ఆయన నా వైపు తిరిగి ప్రసాద్ స్వామిని తాకావా అని అడిగారు. ఆ రష్లో ఆ పూజలో ఆయన నా పట్ల అంత కేర్ తీసుకున్నారు. అంటే నేను తాకానా లేదా, స్పర్శ నాకు దొరికిందా లేదా అనేంత కీన్గా అడిగారు. ఆ తర్వాత ఘాట్కి వెళ్ళిన తర్వాత ఆ పితృదేవతలు జరిగే కార్యక్రమం అంతా కూడా ఆయన ఏర్పాట్లన్నీ చేయించి చూసుకున్నారు. అలాగే ప్రతి చిన్న విషయం పట్ల ఆయన పట్ల చాలా కేరింగ్గా ఉంటారు. అంటే ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్, ఒకవైపు యాక్టర్గా సినిమాలు చేస్తున్నారు, ప్యారడైజు సినిమాలన్నీ. తర్వాత ఆయన సినిమా ప్రొడక్షన్ పనులు ఉంటాయి, ఇంకా ఆయన పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నాలాంటి వాడి గురించి ఆయన 3-4 సార్లు ఎంక్వైరీ చేస్తారు. నేను ప్రసాద్కి అది జరిగిందా లేదా, ప్రసాద్కి ఆ పని పూర్తయిందా లేదా అని అడుగుతాడు. ఆయన భోంచేసినప్పుడు కూడా ఆయన సరదాగా మా దగ్గరికి వచ్చి ఆయన వడ్డించి తిను అని అంత ఎఫెక్షనేట్గా చూసుకుంటాడు ఆయన.